ఆచి చికెన్ మసాలా. వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముడి సరుకు దిగుమతులపై ఆంక్షల వల్ల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గత 2 వారాల్లో హైదరాబాద్ లో సన్ఫ్లవర్ ఆయిల్ హోల్సేల్ దుకాణాల్లో 185 రూపాయలు పెరిగింది. వేరుశనగ నూనె అయితే ఏకంగా 220 రూపాయలకు పలుకుతుంది. ఇక నూనెల వినియోగంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సన్ఫ్లవర్ పామాయిల్ దిగుమతులపైనే మార్కెట్ ఆధారపడడంతో సామాన్యులపై ఈ ధరల భారం తీవ్రంగా పడుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ పటేల్ అందిస్తారు. రాజ్ పటేల్. స్పందన పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఒకేసారిగా కూడా వంటకుండా రేట్లు కూడా చాలా అధికంగా పెరిగిపోయాయి. దీంట్లో సామాన్య మధ్యతరగతి ప్రజలైతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులు వస్తువులకు తోడు కొత్తగా ఇప్పుడు వంట నూనెలు కూడా పెరిగిపోవడం కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నది. పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రపంచంలోని టాప్ 100 జాబ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఒకేసారి నూనెల ధరలు, వంట నూనెల ధరలు పెరగడంపై అటు పేద మధ్యతరగతి వారిపై కూడా భారం పడుతుందని చెప్పవచ్చు. ఆయిల్ రేట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సో అంటే కంపెనీలను వేరే చేసుకుంటే కొన్ని కంపెనీలో లీటర్ కు 150, 160 రూపాయలు ఉన్నటువంటి ప్యాకెట్ ధర ఒకేసారి 180 వరకు పెరగడంతో కూడా అటు వినియోగదారులు అయితే ఆందోళన గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే వంటలలో మనం ప్రధానంగా ఉపయోగించాల్సిందే ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువ శాతము ఖర్చు ఆయిల్ కే పెట్టాల్సి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఒకేసారి వంట నూనె ధరలు పెరగడం కూడా పశ్చిమాసియా నేపథ్యంలో జరిగిందని చెప్పవచ్చు. సో క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి వంట నూనె ధరలకు కూడా వినియోగదారులు అయితే ఇంకా మరింత రేటు పెరుగుతాయి కావాల్సిన ఒక రకమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. సో ఇంటర్నల్ గా వచ్చేసి ఇప్పటికే రకరకాల కంపెనీలు మనకు విదేశాల నుంచి కూడా మనకు ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఆయిల్ రేట్లు మరింత పెరుగుతాయనేటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన కూడా వినియోగదారులు గురవుతున్నారు. ఇప్పటికే రకరకాల కంపెనీలకు సంబంధించినటువంటి ఆయిల్ ధరలు కూడా గతం నుంచి కూడా చాలా పెరుగుతూ వస్తున్నాయి. అంటే ఒక లీటర్ కు, ఒక ప్యాకెట్ కు 140 నుంచి 150, 160, 170 వరకు ఉండి ఇప్పుడు ఎగ్జామ్ 180 కావడము, మరొక 3-4 రోజులు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే లీటర్ అంటే లీటర్ ఉంటుంది కేవలం 900 ml మాత్రమే ప్యాకెట్ లో ఉంటుంది. 180 నుంచి 200 కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో వంటలు ఎలా చేసుకోవాలి, సర్వీస్ ఎలా అందుకోవాలి, టిఫిన్స్ కూడా ఎలా చేసుకోవాలి అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన మొదలవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే గ్యాస్ గృహ వినియోగదారులతో పాటు ఇంపాక్ట్ చిన్న వాణిజ్య దుకాణాల నుంచి పెద్ద రెస్టారెంట్స్ వరకు కూడా సామాన్యుడి మీదే ఆ భారం పడే అవకాశం ఉంది కదా. ఏ రకంగా చూడాలి? ఎందుకంటే ఇప్పటికే మీరు ప్రస్తావించినట్టు గ్యాస్ అంశంలోనే కొంత రెస్టారెంట్లో అన్ని కూడా ధరలు పెంచేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయిల్ రేట్లు కూడా పెరిగితే రెస్టారెంట్లు మరింత ఎక్కువ ధరలు పెంచి అమ్మేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. ఎస్ శివ, ఎగ్జాక్ట్లీ కూడా మనకు పేద మధ్యతరగతి వారిపైన కూడా చాలా పెద్ద భారం అని చెప్పవచ్చు. సో ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. అటు కన్జ్యూమర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో అలా కమర్షియల్ గ్యాస్ కూడా ఇప్పుడు దొరకని సిచ్యువేషన్ ఉంది. ఇక మన డొమెస్టిక్ పరిస్థితి ఎలా ఉంది, ఇక మన ఇంటి అవసరాల కోసం ఉపయోగించుకున్నటువంటి గ్యాస్ అయితే బుక్ చేస్తే కూడా బుక్ కావట్లేదు. మినిమం 40 నుంచి 45 days టైం పడుతుంది. సో ఆ భారంతో ఇబ్బందికే మీరు అన్నట్టు పేద మధ్యతరగతి కన్జ్యూమర్స్ అయితే బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఈ ఆయిల్ ధరలు కూడా పెరగడం, వంట నూనె ధరలు కూడా పెరగడం, అంటే వంట నూనె ధర పెరిగిందంటే ఆటోమేటిక్ గా పామాయిల్ ధర కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కమర్షియల్ గా ఉండేటువంటి హోటల్స్ కానీ, పెద్ద రెసిడెన్సీస్ కానీ, ఇంకా మనకు 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ కానీ, ఏ హోటల్స్ అయినా చిన్న కొట్టు పెట్టుకునేటువంటిది మనకు రోడ్డు పైన హోటల్ చిన్నగా బండి పెట్టుకొని టిఫిన్ సెంటర్ నుంచి మొదలు పెడితే మనకు 5 స్టార్ హోటల్ వరకు కూడా ప్రభావం అయితే తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. ఇక టిఫిన్ సెంటర్ సంబంధించి ఇటు మీడియం స్కేల్ సంబంధించినటువంటిది చిన్న హోటల్ సంబంధించిన వాళ్ళు కూడా రేట్లు పెంచే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఎక్కువగా మనకు ఏది కదా ఇప్పుడు ఒక
పూరిని చేసుకోవాలనుకున్నా, చపాతి చేయాలనుకున్నా, దోశతో పాటు మిగతా బోండాలు కానీ రకరకాల తయారు చేసుకుంటాం. దాంతో కూడా ఫ్రైడ్ ఐటమ్స్ ఏది చేయాలన్నా కూడా ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో కూడా వినియోగదారుల పైన కూడా, కన్స్యూమర్స్ పైన కూడా అధిక భారం పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది శివ. దీంట్లో ఎలాంటి డౌట్ లేదని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పటికే మనకు ఏదైతే గ్యాస్ తక్కువగా రావడం, గ్యాస్ సరఫరా లేకపోవడంతో కొన్ని రకాల గ్యాస్ ఎక్కువగా ఉపయోగించే వంటలను కూడా హోటల్స్ లలో బండకుండా పెట్టడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో బహుశా నూనె ధరలు కనుక మరింత పెరిగితే డీప్ ఫ్రై చేయడానికి మనకు ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. అంటే డీప్ ఫ్రై చేసేటువంటి ఐటమ్స్ కూడా హోటల్స్ వాళ్ళు తయారు చేయకపోవచ్చు. డీప్ ఫ్రై చేసేటువంటి ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో వాటిని కూడా వండకపోవచ్చు. కొన్ని లిమిటెడ్ ఆహార పదార్థాలను, లిమిటెడ్ వంటకాలు మాత్రమే హోటల్స్ వాళ్ళు కూడా అందే అవకాశం ఉంటుంది. అంటే ఏ రకంగా చూసినప్పటికీ సరే ఖచ్చితంగా ఇది పెద్ద కూడా ఆర్థికంగా భారం అని చెప్పవచ్చు. కూలీ పనులు చేసుకునే వాళ్ళు కానీ, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు, ఇలా చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఆర్థికమైనటువంటి భారం అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు కష్టపడితే 500, 600, 700 సంపాదించుకునే వస్తువులు కుటుంబ భార నేపథ్యంలో నెలకు కనీసం 5-6 ఆయిల్ ప్యాకెట్స్ అవసరం ఉన్నా సరే దాదాపు 1500 నుంచి 2000 వరకు ఆయిల్కే ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో వాళ్ళ ఇంట్లో పిల్లలతో కూడా ఇంకా వేరే వేరే వంటకాలు చేయమంటారు కాబట్టి సో వీళ్ళు కూడా తగ్గించుకునేటువంటి పరిస్థితి అయితే ఎదురయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది శివ. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్, ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, స్కూల్స్ కూడా బంద్ అవుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా ఎక్కువగా ఇళ్లలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా తమ పేరెంట్స్ ని తినడానికి ఏదో ఒకటి చేయమంటారు. వాళ్ళు ఏం చేయాలని సరే మనకు కంపల్సరీగా కూడా మనకు వంట నూనె అవసరంగా ఉంటుంది. కాబట్టి ఇంకా మరింత కూడా నూనె అవసరం పెరిగేటువంటి సిచ్యువేషన్ లో కూడా పెరిగినటువంటి ధరలు అయితే కూడా భారాన్ని అయితే ఎక్కువగా మోపుతుందని చెప్పవచ్చు. సో అసలు ఆయిల్ లేకుండా వంట విధానం వైపు కూడా అవసరం ఉంటే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇళ్లలో కూడా ఫ్రైడ్ ఐటమ్ చేసుకోకుండా, కర్రీస్ ని ఫ్రై చేసుకోకుండా పెట్టుకోవడమో, లేకుంటే వాటర్ ఎక్కువ పెట్టుకొని ఉడికించుకోవడమో లాంటి ఆహార పదార్థాలు కానీ, వంటలు కానీ వండే వైపు కూడా వినియోగదారులు, ప్రజలు అయితే ఆలోచించే అవసరం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే తెలుస్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.